18 ఏళ్ళుగా 2006లో నేను స్థాపించిన ఈ సంస్థ. నాతో పాటు నాకు ఫస్ట్ సపోర్ట్ చేసింది ఫస్ట్ నుంచి నా ఈరోజు వరకు మీడియా వాళ్ళు అంతా నా ఫ్యామిలీ. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇందాక కూడా అనుకున్నాం మనం చాలామంది ఫ్రెండ్స్ అందరితో. 18 ఇయర్స్ నేను ఫస్ట్ సినిమా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటిగా పిఆర్లో అన్నింటిలో ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు నాకు అన్ని మెమరీస్ ఒకసారి ఎందుకు ఈరోజు అన్నీ రీకలెక్ట్ అయ్యి థ్యాంక్ యూ సో మచ్. మొన్ననే స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. 2006లో ఒక సినిమా స్టార్ట్ చేశాను. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత ఒక సినిమా, తర్వాత ఒక సినిమా, తర్వాత ఒక సినిమా, అట్లా గడుస్తూ 18 ఏళ్ళు అయ్యింది. ఎన్ని సినిమాలు చేశాను. చాలామందిని మెయిన్గా నాకు ఈ సపోర్ట్ అందించింది మెయిన్ నా మీడియా అండ్ మై ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎవరు అంత ముందుకు రాలేరు. చాలా గట్టి సపోర్ట్ ఉంది నా ఫ్యామిలీ నుంచి. అందుకే నేను ఇంత ధైర్యంగా ఇంత రిస్క్ చేస్తూ సినిమాలు చేస్తుంటే ఓన్లీ మై ఫ్యామిలీ సపోర్ట్. అంతకు మించి ఈరోజు వరకు నా మొదటి సినిమా నుంచి ఈరోజు వరకు అందరికీ సొంత వాళ్ళు ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళందరూ వచ్చి ఎంకరేజ్ చేస్తారు. అన్నదమ్ములు ఉంటారు, ఎంకరేజ్ చేస్తారు. ఎవరో తండ్రి సంపాదించిన ఆస్తులు ఉంటే ఎంకరేజ్ చేస్తారని కాదు. నన్ను ఈరోజు కాపాడింది నా ఫ్రెండ్స్, నాతో పరిచయమైన నా మిత్రులే. ఓన్లీ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల, నాతో ఏర్పరిచిన ఓన్లీ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల నేను ఈ రోజుకి రీచ్ అయినా. వాళ్ళ గుడ్ రిలేషన్ వల్ల ఈ రోజుకి నేను రీచ్ అయినా. నా ఈ జర్నీలో నాకు ఫస్ట్ సినిమా నుంచి ఈరోజు సపోర్ట్ చేసిన ప్రతి మిత్రుడికి పేరున ధన్యవాదాలు. వాళ్ళందరితో గుడ్ రిలేషన్స్తో ఈరోజు కొనసాగుతున్నా. వాళ్ళందరికీ నేను కొన్ని మంచి మెమరీస్ ఇచ్చిన. వాళ్ళు నాకు గట్టి సపోర్ట్ ఇచ్చారు. మేము ఉన్నావు, నువ్వు వెళ్ళు అని సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి చాలా ధైర్యంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా. భగవంతుడి దయ వల్ల ప్రతి సినిమా సపోర్ట్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ వాళ్ళందరూ ఇప్పుడు ఈ సినిమా కూడా నేను చేసినా కూడా వాళ్ళందరూ కొంటారు అని ధైర్యంతోనే ఉన్నాను. ప్రతి సినిమాని వాళ్ళందరూ కొన్నారు. నువ్వు మంచి కంటెంట్ తీస్తావు నన్ను నమ్మి కొన్నారు. 99% దాదాపు వాళ్ళందరూ మాట నిలబెట్టుకున్నా. అలాగే కొనసాగుతుంది. ఇప్పుడు నాకు ఇవన్నీ ఇంతకుముందు జరిగినగా చెప్పాల్సింది. ఇప్పుడు నా ఎక్సైట్మెంట్ అంతా రోటీ కపడా రొమాన్స్. ఈ సినిమా రిలీజ్కి ఉంది. దీన్ని ఎలా హిట్ కొట్టాలి, ఎలా చేయాలి, ఏం చేయాలని తపనతో ఉన్నాం. లాస్ట్ టైం ఏప్రిల్ 12 రిలీజ్ డేట్ వేసాం. బికాజ్ మా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో అందరూ దిస్ సీజన్ ఐపీఎల్ కలెక్షన్స్ అవన్నీ యూత్ సినిమా అనేది ఉన్నది అని చెప్పి అన్నప్పుడు నేను సరే ఆ నాకు ఇంకా కరెక్షన్ చేసుకుని టైం దొరికిందని టీంతో కూర్చొని సినిమా చూపిస్తూ వేరే వాళ్ళకి అందరూ చూపిస్తూ కరెక్షన్స్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఐపీఎల్ తర్వాత సినిమా రిలీజ్ చేయబోతున్నాం. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థనే ఈ సినిమా కొనబోతుంది. వాళ్ళ చేతుల మీదకి వాళ్ళే అనౌన్స్ చేస్తారు డేటు. వాళ్ళు చూశారు సినిమా వాళ్ళు బాగా నచ్చింది. ఇప్పటి వరకు నా తెలిసిన డైరెక్టర్లు, ఎడిటర్స్ ఇంతమంది చూపించిన అందరూ చాలా పాజిటివ్గా చెప్పారు సినిమా గురించి. ఈ సినిమా వల్ల ఒక కొత్త దర్శకుడు, నలుగురు కొత్త హీరోలు, నలుగురు హీరోయిన్లు, దాంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్లో కూడా బిగ్ సక్సెస్ అయ్యి వాళ్ళ లైఫ్ ఇంకా ముందల వాళ్ళందరి కెరియర్లో మంచి సినిమాలో వాళ్ళందరూ కూడా సోలో హీరోగా హీరోయిన్గా సినిమాలు చేస్తూ పెద్ద ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకైతే ఫుల్ కాన్ఫిడెంట్. ఇందాక కూర్చుని టీజర్ ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా మంచి సినిమా తీసామని. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్. ఆయన కెమెరామెన్ సినిమాలు తీస్తారు, చాలా ఓపిక ఉండాలి. ఎంతో ఓపికగా సంతోష్ సినిమా తీశారు. ఇది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉన్న రీసోర్సెస్ని ఉపయోగించుకుంటూ ఎక్కడ రూపాయి డబ్బు వేస్ట్ చేయకుండా ₹1 పెడితే ₹10 కనిపించే విధంగా అందంగా మలుచుకున్నాడు. దానికి కారణం తను లైఫ్లో చాలా టైం ఈ సినిమాకి స్పెండ్ చేశాడు. ఏ సినిమా ఒప్పుకోకుండా ఇదే సినిమా మీద ఎప్పుడు షూటింగ్ ఉందో వేసుకుని అదే ప్లాన్ చేసి నేను చాలామందికి చెప్పాను. ఎంత ప్లానింగ్ ఎంత బాగుంటుందంటే సీన్ అయినాక లొకేషన్ ఏంటి, ఏ షాట్లో తీస్తున్నాను రాసుకొని తను నీట్గా తీశాడు. దానివల్ల చాలా బాగా వచ్చింది సినిమా. అలాగే మ్యూజిక్ ధ్రువన్ చేసిన 2 సాంగ్స్, అంటే వసంత్ చేసిన ఒక సాంగు, అండ్ ఆల్సో హర్షవర్ధన్ రామేశ్వర్ తను మొదట ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ మొదలుపెట్టిన తనే. తర్వాత తను యానిమల్ ఈ సినిమాలతో చాలా బిజీ అయ్యాడు. కాబట్టి తను 2 సాంగ్స్ తనవి ఉంటాయి. అండ్ ఆల్సో ఆర్ఆర్ మన సన్నీ ఎంఆర్ తనకు ఆర్ఆర్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. మేలో అందరి సపోర్ట్ వల్ల మేలో రిలీజ్ చేయడానికి పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక 2-3 డేస్లో పర్ఫెక్ట్ డేట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. పర్ఫెక్ట్ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. 18 ఇయర్స్గా నాకు సపోర్ట్ చేస్తున్నా. మీరు
ఈ సందర్భంగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళీ ఈ సినిమాని కూడా సపోర్ట్ చేసి వాళ్ళందరితో పాటు నాకు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా మేకింగ్లో నేను ఒకనే చేద్దామని మొదలుపెట్టిన తర్వాత ఒక సృజన్ రావడం జరిగింది అనమాట. సృజన్ కుమార్ తను ఇంతకుముందు సినిమా చేద్దామని ఒక ఆఫీస్ తీసి చేద్దామని కొందరికి అడ్వాన్స్ ఇచ్చి అనుకున్న టైంలో ఆ కథ ఏదో నచ్చక ఏదో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యి వచ్చాడు. సార్ నా ఇట్లా ఉంది అంటే, సరే ఒకసారి కథ వినన్నాను. కథ వినగానే నేను కథ చేస్తాను, కంపల్సరీ హిట్ అవుతుందని నాతో జాయిన్ అయ్యి ఈరోజు ఫుల్ సపోర్ట్ చేస్తూ జర్నీ చేస్తున్న సృజన్కి ఈ సినిమా కూడా మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నన్ను విష్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.